చిట్టి మేక మరియు నక్క బుద్ధి. ఒకప్పుడు పెద్ద అడవికి పక్కన ఉన్న ఓ ఊరిలో చిన్న మేక ఉండేది. అందరూ దానిని చిట్టి మేక అని పిలుచుకునేవారు. చిట్టి మేక చాలా చురుకైనది, తెలివైనది. ఎప్పుడూ దాని తల్లితో పాటు ఉండేది. కాని ఒకరోజు చిట్టి మేకకు మేత కోసం బయటకి వెళ్లాలని అనిపించింది. తల్లి మేక చెప్పింది, అమ్మా, అడవిలో చాలా జంతువులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, దారి తప్పకూడదు అని అమ్మ చెప్తుంది. చిట్టి మేక అన్నీ విని సరే అని చెప్పి పోయింది కాని ఆటలో మునిగిపోయి అటు ఇటు చూసుకోకుండా ముందుకు నడుస్తూ పోయింది. చిట్టి మేక తెలియకుండానే అడవి లోతుల్లోకి చేరుకుంది. అక్కడ చుట్టూ పెద్ద చెట్లు, మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి చిట్టి మేకకు. ఆ సమయంలో ఆ అడవిలో ఓ నక్క తిరుగుతూ ఉంది. ఆ నక్కకు చాలా ఆకలిగా ఉంది. ఇంతలో దాని దృష్టికి చిట్టి మేక చిక్కింది. నక్క ఆనందంతో ఊగిపోయింది. అప్పుడు నక్క, వావ్, ఇవాళ నా అదృష్ట దినం అని నక్క అనుకుంది. వెంటనే మేక దగ్గరకు వెళ్లి మాయ మాటలు మొదలుపెట్టింది. నక్క చెప్పింది, అమ్మా మేకా, నీలాంటి అందమైన మేకను ఎన్నాళ్లకు చూస్తున్నాను. నువ్వు చాలా బాగా పాటలు పాడతావని నేను విన్నాను. నా ముందు ఓ మంచి పాట పాడి వినిపించు. పాడిన తర్వాత నీకు ఏ హాని చేయను. పైగా నీకు బహుమతి కూడా ఇస్తాను. చిట్టి మేక మొదట భయపడింది. కాని వెంటనే తన తెలివిని ఉపయోగించుకోవాలని ఆలోచించింది. ఈ నక్క నన్ను మోసం చేయాలనుకుంటోంది. కాని దీని నుంచి తప్పించుకోవాలంటే తెలివి ఉపయోగించాలి అనుకుంది. చిట్టి మేక గట్టిగా అన్నది, సరే నక్కా, కాని నా పాటను ఎప్పుడూ నేను కొద్దిగా ఎగిరి నా మ్రోగింపు గట్టిగా వినిపించేలా పాడతాను. ఒక రాతిపై నిలబడితే నా గొంతు ఇంకా బాగుంటుంది. పాపం పిచ్చి నక్కకు ఏం తెలియదు. నీవు చెప్పింది బాగుంది. దగ్గరలో పెద్ద రాయి ఉంది. ఆపైకి ఎక్కి పాడుదురా అని చెప్పి తీసుకెళ్ళింది. చిట్టి మేక చాకచక్యంగా ఆ రాతిపైకి ఎక్కింది. అక్కడి నుండి గట్టిగా పాట పాడడం మొదలుపెట్టింది. మే మే మే, ఓ కాపరి మే మే మే, సాయంకాలం వినవే వినవే. చిట్టి మేక గట్టిగొంతుతో పాడడంతో గొర్రెల కాపరి ఆవాసం వరకు ఆ శబ్దం చేరింది. గోపాలుడు వెంటనే తన చిట్టి మేక దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. నక్కను చూస్తూనే గట్టిగా అరవడంతో నక్క భయంతో పరుగెత్తి అక్కడినుంచి పారిపోయింది. గోపాలుడు నవ్వుతూ చిట్టి మేకను చూడగా చిట్టి మేక ఆనందంతో కథను చెప్పింది. గోపాలుడు మేకను ఇంటికి తీసుకెళ్లి దాని తల్లికి అప్పగించి అన్నాడు, అమ్మా, మీ అమ్మాయి చాలా తెలివిగలది. ఆపదలో కూడా ఎలా బతకాలో బాగా తెలుసు. ఆ రోజు తర్వాత చిట్టి మేక ఎప్పుడూ జాగ్రత్తగా, తెలివిగా ఉండాలని ఇంకా ఎక్కువగా నేర్చుకుంది. ఊరిలో అందరూ మన చిట్టి మేక ధైర్యాన్ని, తెలివిని మెచ్చుకున్నారు. ఈ కథ నైతికత, బుద్ధి ఉంటే ఎంతటి అపాయం వచ్చినా దాన్ని అధిగమించవచ్చు.